వాడి చేత అడిగిస్తామని చెప్పండి, ఎలా అడగాలో నేను చెప్తాను. దాని రూల్ ఏంటి, ఏ ప్రకారంగా చర్చ అడగాలి నేను చెప్తాను. ముందు అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమనండి. నేను మన చంద్రబాబు నాయుడు గారిని అదే అడిగాను, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కౌంటర్ వేయమని చెప్పి నా దాంట్లో ఒక ఎఫిడవిట్ వేయండి అని అడిగాను. నా కేసులో ఒక ఎఫిడవిట్ వేయండి. పోనీ నా కేసులో వేయటం మీకు ఇష్టం లేదు, ఎందుకంటే రోజు తిట్టేవాడితో కలిసిపోయాం అనుకుంటారనుకుంటే మీ ఎమ్మెల్యేలు వేసిన కేసులు ఉన్నాయి, మీ తెలుగుదేశం ఎమ్మెల్యేల కేసులు ఇంకా ఉన్నాయి అక్కడ, అలా బతికించి ఉంచాం. దాంట్లో వేయండి. పోనీ నాకేం రాక్కలేదు, మీరే వేయండి. మరి ఆయన ఒప్పుకున్నాడు ఆ రోజున. మరి తర్వాత ఏం చేత ఏవో కంపల్షన్స్ ఉండుంటాయి, ఒప్పుకున్నట్టుగా నాకు అనిపించింది. ఒప్పుకున్నాను అని ఏమనలేదు, కానీ నాకు అలా అనిపించే ఇంప్రెషన్ ఇవ్వగలిగాడు ఆయన. ఎందుకో నాకు ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొంచెం బాధ ఏంటంటే, పోనీ ఏదో జరిగిపోయింది లేవా వదిలే మళ్ళీ కెలుకుతావు అనడానికి ఈవేళకి రోజు చెప్తున్నాం, అన్యాయం అయిపోయాం, ఇంత అన్యాయం జరిగింది, ఇంత ఇలా చేశారు మమ్మల్ని, ఇలా రోడ్లు బట్టలతో బట్టలు ఇప్పేసి గంటేశారు. ఇన్ని అడుగుతున్న వాళ్ళు ఆ ఒక్క మాట ఆ లోక్సభలోనూ రాజ్యసభలోనూ అడగడానికి మాత్రం అబ్బాయి అక్కడ అడగకూడదండి, అక్కడ అడిగితే ప్రమాదంలో పడిపోతాం. ఇదేంటో ఈ లాజిక్ నాకు అర్థం కదా. నేను ఎప్పటికైనా ఎవరైనా వస్తే అడగండి, ఎందుకు అడగరండి? సార్ ఇప్పుడు చట్టసభలో ఒక ప్రధానమంత్రి చెప్పిన మాటకి విలువ లేకపోతే దేశంలో ఏ మనిషిని విలువ ఉంటుందా? నేను ఇంత విన్న తర్వాత మీరు లోక్సభలో టెలికాస్ట్ ఆపి తలుపులు వేసేసి ఏమీ లేదు పొండని చెప్పి గంటలో క్లోజ్ చేసి బయటికి పంపించేస్తే దాని గురించే మనం నోరెత్తంది. ప్రధానమంత్రి గారు చేసింది అప్లై అవుతుందా లేదా, మాజీ ప్రధాని ఎంతవరకు వాల్యూ, ఇది ఇంకా చర్చించాలి. నేను చెప్పింది చర్చించక్కలా, మీరు చెప్పండి అని అడగడమే. ఎందుకు ఆపేశారని టెలికాస్ట్? నేను రైట్ ఇన్ఫర్మేషన్ తెప్పించాను. ఎందుకు ఆపేశారు టెలికాస్ట్ అంటే లోక్సభ సెక్రటేరియట్ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? సరిగ్గా ఆ రోజున 3 గంటల 15 నిమిషాలకి 24 కెమెరాలు టప్ అని పేలిపోయాయి. సాయంత్రం 7 గంటలకు అన్నీ రెక్టిఫై అయిపోయాయి. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎప్పుడు 96లో ప్రారంభమైంది, ఇప్పటివరకు ఎప్పుడు జరగల, ఇదే ఫస్ట్ టైము. నిజంగా మీరు ఆయన పిలిచి అడిగితే నేను వెళ్ళి అతనితో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారు, ఇచ్చానండి అన్నాడు. అసలు అన్ని కెమెరాలు ఎందుకు పెడతారంటే ఒక కెమెరా ఫెయిల్ అయినా మిగతా పని చేస్తాయని, అన్నీ ఒకసారి ఫెయిల్ అవడం అనేది ఎప్పుడు జరగదు. వాళ్ళు అలా ఏమన్నారండి, ఇచ్చానండి అని. ఇక ఏం చెప్తాం? బీజేపీ కాంగ్రెస్ కలిసి చేశాయి కాబట్టి లోపల మర్డర్ జరిగినా సరే ఇంకా అడగకూడదు అని చెప్పి ఒక ప్రెసిడెంట్ అనమాట. ప్రశ్నించండి అంటాం. పోనీ లేదు మంచిగా జరిగిందండి, ఏదో ఉద్యమం చేసాం, తప్పు చేసాం, మనకు మంచిగా జరిగిందన్నారా? ఆ మాట చెప్పండి. రోజు అన్యాయం అయిపోయాం, సర్వనాశనం అయిపోయాం, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి మమ్మల్ని ముంచేశారు అని చెప్తూ ఆ విభజనే తప్పు కదా, అది ఎందుకు అడగమంటే అడగట్లే. మనం ఏంటి ఊరికే అరవటం తప్ప ఏ పార్టీ చెప్పలే ఇప్పటివరకు మేము అడుగుతామని. నాకేదో కొంతమంది సిపిఐ సిపిఎం వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఎందుకే ఊరికే అరుస్తావు, మేము అడుగుతాంలే అన్నారు. నాకే సిగ్గేసింది, ఎందుకంటే మన స్టేట్లో ఒక్క సిపిఐ సిపిఎం వాడు లేడు. ఎక్కడో బెంగాల్ వాడో కేరళ వాడో వచ్చి ఆంధ్ర గురించి అడిగితే ఇక అంతకన్నా తలవంపులు ఏముంటాయి అసలు? వీళ్ళు ఎవడో పట్టించుకోకపోతే వాళ్ళు అడుగుతున్నారని. వాళ్ళు కూడా ఇందులో సబ్జెక్ట్ తెలిసి కాదు, ఈ ఉత్తరే నీ కేక ఎప్పుడు వచ్చినా ఇదే గొడవ, క్వశ్చన్ అయ్యేది నాకు, నేను పెడతాను అని ఒక కేరళ ఎంపీ గారు అన్నాడు. నేను పెడతాను చర్చ రిఫ్యూజ్ అయినా నువ్వు పర్వాలేదు అంటున్నావు కదా ఇవి అన్నాడు. వద్దులే బాబు, మా వాళ్ళు ఏడుస్తారు, వీడు చివరికి వెళ్ళి మిగతా దేశంలో అందరినీ నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడని. అసలు ఆ మాత్రం అడగలేకపోతే ఇంకేం చేస్తామండి? నమస్కారం సార్. కోర్టు గొడవ ఎత్తామనుకోండి, ఇప్పుడు తెల్లారిపోతుంది. కోర్టు అనేది ఒక బ్రహ్మ పదార్థం, ఏమి ఎందుకు ఎప్పుడు చేస్తారో వాడికి తెలీదు. మనం చూడండి, జనవరి 1న కోర్టు విభజన వెళ్ళి వీళ్ళంతా కేసు వేశారు. ఊరికే ప్రజల కోసం ఉన్న అది డిసెంబర్ 31న విచారించవచ్చు కానీ జనవరి 2కి వేశారు వాయిదా. 1 అయిపోతుంది, 2ను వాయిదా వేశారు. అంటే ఎంత మామూలు మనుషులకల్లా కొంచెం నమ్మకం కలగాలంటే కోర్టు మీద 31వ తారీఖున అది కొట్టేసి ఉంటే సుప్రీంకోర్టు వారు కొట్టేశారంటే 1న స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. 1 కోర్టు ఓపెనింగ్ ఆఫ్ చేయాలని చెప్పి ప్లేడర్లు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వారు అది 2వ తారీఖు వాయిదా వేశారు. 1వ తారీఖు కోర్టు ఓపెన్ అయిపోయింది కాబట్టి 2వ తారీఖు కొట్టేశారు. కీలకం మీకు నాకు, ప్రభుత్వాలకు ఏం కీలకం కాదు అది. అది నేను చెప్తుంది. తక్కువ అనుకుంటారు వాళ్ళు, తక్కువే. అసలు ఇది కేసే కాదండి. గవర్నమెంట్లో ఒప్పేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయి పార్లమెంట్లో అడగటానికి వ్యతిరేక అడిగితే భయం వేసి చచ్చిపోతుంటే ఇంకా కేసు ఏంటిది? 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి ఉన్నాడు గవర్నమెంట్లో. నేను ప్రతి సెషన్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఎంపీలందరికీ చెప్పేవాడిని, అరే సెంట్రల్ గవర్నమెంట్ చేత ఎప్పుడు వేయించండి,
అక్కడ కౌంటర్ వేయించండి, మన దానికి అడిగి వెయ్యాలి వేయడానికైనా వేయించండి అంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేగురు, నువ్వేదో అది వదిలేది, ఆ గొడవ వదిలేకి నీకు అదే పట్టుకుంది, అయిపోయింది కదా ఇంకేం చేస్తాం అంటే ఇంకేం చెప్తాం. నేను భరించలేకపోతున్నాను, ఎందుకంటే ఆ టైంలో నేను ఉన్నాను. ఒక్క ఉపశమనం ఏంటంటే ఆ రోజున హౌస్లో ఉన్నటువంటి 42 మంది ఎంపీల్లో ఒక్క అసదుద్దీన్ ఓవైసీ తప్ప, ఎందుకంటే అతను ఒక్కడే వ్యతిరేకించాడు, గట్టిగా గొడవ చేశాడు ఆ రోజు, అతను తప్ప మిగతా అందరూ మళ్ళీ లోక్సభకి వెళ్ళలేదు. ఎవడు ఒక్కడ కూడా ఎలక్ట్ కాలే. మొత్తం 42 మందిలో ఆ రోజు లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్న వాళ్ళు సస్పెండ్ అయిపోయి బయట ఉన్న వాళ్ళు కొందరు ఎలక్ట్ అయ్యారు. కానీ ఆ రోజు లోపల ఉన్న వాళ్ళు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ నిలబడలేదు, నిలబడ్డ వాళ్ళందరూ ఓడిపోయారు. ప్రజా తీర్పు అసెంబ్లీ ఏకగ్రీవంగా తిరస్కరించి పంపించిన తర్వాత కూడా లోక్సభ ముందు పెడుతూ ఆ మాట చెప్పకుండా లోక్సభ ముందు పెడితే అది తప్పు అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ 3లో డిబేట్స్లో అంబేద్కర్ గారు చెప్పారు, పటేల్ గారు చెప్పారు. అసెంబ్లీ నుంచే ఇనిషియేట్ అవ్వాలని. అసెంబ్లీ వాళ్ళు పంపిస్తే ప్రెసిడెంట్ క్యాబినెట్ని అడిగి రెఫరెన్స్ పంపాలి. వీళ్ళు ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇలా జరగకూడదు అని చాలా క్లియర్గా రాశారు. మీరు పాత యాక్ట్ 290 అనేది పాత యాక్ట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఆర్టికల్ 3గా పెట్టారు. అందులో క్లియర్గా ఉంది, అసెంబ్లీ అనేది కూలంకషంగా చర్చించి ఏవైతే పంపిస్తుందో దాని మీద లోక్సభ చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం అసెంబ్లీ మళ్ళీ ప్రశ్నించలేదు అని. మన వాళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి ఏం పంపారు, ప్రెసిడెంట్ రెఫరెన్స్ని రిజెక్ట్ చేస్తూ 9026 అమెండ్మెంట్స్ పంపారు. 1, 2 కాదండి, 9026 అమెండ్మెంట్స్. ఆ అమెండ్మెంట్స్లో హరీష్ రావు గారు పెట్టింది, కేటీఆర్ పెట్టింది, మొత్తం ఈవేళ తెలంగాణకు సంబంధించిన సభ్యులందరూ అమెండ్మెంట్స్ పెట్టారు, ఆంధ్ర వాళ్ళు పెట్టారు. 9026 అమెండ్మెంట్స్ తోటి వీళ్ళు పంపిస్తే గంటలో దాన్ని ఫినిష్ చేసి ఆంధ్ర వైపు నుంచి అసలు ఎవడో మాట్లాడలేదు. తెలంగాణ నుంచి ఒక జైపాల్ రెడ్డిని మాట్లాడించారు, బీజేపీ నుంచి ఒక సుష్మా స్వరాజ్ని మాట్లాడించారు, అయిపోయింది, కేసు కొట్టేసామన్నారు, లైట్లు ఆర్పేశారు, ఫినిష్. అది అడగలేకపోయిన తర్వాత ఇంక మనం ఈ చర్చ అంతా అనవసరం, ఊరికే సరదాగా అంతే. అదే అడగలేకపోయిన తర్వాత సార్ సంక్షేమం ఉన్నప్పుడు కూడా సంక్షేమం అవసరం లేనప్పుడు కూడా ఈ ఫిరాయింపు అనేది ఒక జరుగుతుంది. రాష్ట్రంలో దేశం అనేది మనం చాలా స్వచ్ఛ గోష్ఠులు చాలా మాట్లాడుతున్నారు. ఈ ఫిరాయింపుల యొక్క ఫిరాయింపులు ఆ బిల్లే తప్పండి. అంటే మన కాన్స్టిట్యూషన్లో చెప్పిన దాని ప్రకారం స్పీకర్ అనేది ఒక జడ్జితో సమానం, కానీ అది ఎక్కడ జరగట్లే. స్పీకర్ పార్టీ మెంబరే, పార్టీ మీటింగ్లకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి లేకపోతే ఫ్లెక్సీకో పాలాభిషేకం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు స్పీకర్లో. దీనికి ఏం చేశారంటే దాని మీద డెసిషన్ స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ డెసిషన్ మీద కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ స్పీకర్ డెసిషన్ ఎందుకు తీసుకోలేదని కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళు మేమేం చేస్తాం స్పీకర్ని అడగండి అంటున్నారు. ఏంటంటే కాన్స్టిట్యూషన్లో కాన్ఫ్లిక్ట్ వస్తుందని. సో అసలు ఆ బిల్లు అప్పుడే కోర్టుకి ఇచ్చుంటే అధికారం ఈ ఫిరాయింపులు ఉండేవి కాదు. ఎప్పుడైతే స్పీకర్కి ఇచ్చారో స్పీకర్ రూలింగ్ పార్టీకి చెందినవాడు అవుతాడో ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఉన్నప్పటికీ లేనట్టే లెక్క. సార్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతారని కేసీఆర్ అన్నారు, అలాగే రిటర్న్ గిఫ్ట్ వచ్చి చంద్రబాబుకి ఇస్తామన్నారు. అంటే మీరేమనుకుంటారు? రిటర్న్ గిఫ్ట్ అతను ఇస్తామన్నారు, అక్కడ సీఎం అయ్యారు అతను కేసీఆర్, అంటే ఒక గిఫ్ట్ ఇతనికి ఇస్తారంటే ఇతను మళ్ళీ సీఎం చేయాలని ఉద్దేశం లేకపోతే ఏంటి? ఏమో జనరల్గా డిక్షనరీ మీనింగ్ తీసుకుంటే గిఫ్ట్ అంటే మంచిదే ఇస్తారని, మళ్ళీ ఈయన సీఎం చేస్తాడేమో. అదే సార్ అలా అడిగితే సార్ మీరు చెప్తాం. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తానని చెప్తున్నాడు, ఎంతవరకు ఫలితాలు? ఏమండి ఇవన్నీ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి ప్రచారం వాళ్ళకి చాలా దుష్ఫలితాలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కనుక వెళ్ళకపోతే కాంగ్రెస్ టీడీపీ ఎలియన్స్ డెఫినెట్గా నేరోగా వచ్చును, రూలింగ్కి వచ్చినా రాకపోయినా ఇంత వన్ సైడ్ గేమ్ అవుతాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో కేసీఆర్ అన్నవాడు మాటలతోటే బతికేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అదే, వాళ్ళతో మనం పెట్టుకోకూడదు మాటల్లో. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకి విలన్ దొరికాడు. అప్పుడు దాకా కేసీఆర్కి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే కాంగ్రెస్ తిడితే కాంగ్రెసే ఇచ్చింది, ఈయన పొగిడాడు. ఎవరిని తిట్టాలో తెలియని సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నేను వచ్చాను చూడండి అని వెళ్ళాడు. ఆ బాక్సింగ్ దాంట్లో బ్యాగ్ కడతారు, ఆ బ్యాగ్ లాగా. ఇక అక్కడి నుంచి ఈ చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పరిపాలిస్తాడు మన స్టేట్ని, ఎందుకు విడిపోయి ఏంటి ప్రయోజనం అని ఇంకా కేసీఆర్ అసూగా చెప్పేస్తాడండి. కేసీఆర్ మాటలు వింటుంటే అసలు మామూలుగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా అంత అసహ్యంగా మాట్లాడరు. వెళ్ళి మోడీ చంకనాకేమన్నాడు. చంకనాకడం ఏంటి, ఏదో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో విన్నాం తప్ప అప్పుడు మోడీ చంకనాకేమో ఇప్పుడు కాంగ్రెస్ చంకనాకుతున్నాం ఈ టైప్లో. అది నచ్చింది, ప్రజలకు ఎక్కింది. ఎందుకంటే పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి కోపం, వీడు వాడు తిట్టుకుంటే ఆనందంగా చూస్తున్నారు సీరియల్స్ చూసిందని కన్నా, ఎందుకంటే ఇద్దరు ఎదవలే తిట్టుకొని బాగా. అందుకని ఆయనకి ఎప్పుడైతే ఈయన అస్త్రం ఇచ్చాడో, ఈయన వెళ్ళకపోతే నా ఉద్దేశంలో 50 సీట్స్ డెఫినెట్గా వచ్చాను, 50 దాటినేమో కూడా.
ఈయన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి హైదరాబాద్ నేనే కట్టాను మళ్ళీ పాత గొడవ. ఎవడో ఒప్పుకోడండి అది. మీరు నిజంగా నాకు ఎంత సాయం చేస్తున్నా సరే అది నేను చెప్పుకోవాలి తప్ప మీరు రోజు అందరితో చెప్తున్నారు అనుకోండి, అరుణ్ కుమార్ గారికి నేనేనండి ఫస్ట్ స్పీచ్ నేనే రాసి ఇచ్చాను, ఆడికే ఉందండి ఆడికేం తెలుసు అంటే ఆడికి అసలు ఎప్పుడైనా రాయమను ఇంగ్లీష్లో అక్షరం రాయమను అంటాను. మీరు చెప్పినంత నిజమైనప్పటికీ. ఎందుకంటే మీరు చెప్పుకోకూడదు. అవతల మీరు హైదరాబాద్ కట్టారని చెప్పి హైదరాబాద్ వాళ్ళు చెప్పుకోవాలి. మాటి మాటికి మీరే వెళ్ళి నేనే కట్టాను, ఇది నేనే కట్టాను, ఎయిర్పోర్ట్ నేనే కట్టాను. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టాడు చూడలేదు మనం. ఎవరి టైంలో వచ్చింది ఎయిర్పోర్టు, ఎవరి టైంలో వచ్చింది రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా నేనే కట్టానని చెప్తే ఏదో పాత చెప్పుకోవచ్చు. కాటన్ బ్యారేజ్ నేనే కట్టానంటే అప్పుడు మనం ఎవరో కొట్టలేదు కాబట్టి ఓహో కట్టాడేమో అనుకోవచ్చు. కళ్ళ ఎదురుకుండా కనబడేవి చూపించింది నేనే కట్టానంటే అది ఎందుకో ఆయనకి ఎవరు చెప్పట్లే. తర్వాత ఆయన స్పీకర్ కాదు, స్పీకర్ అవ్వవసరం లేదు. స్పీకర్ అవ్వడానికి మన్మోహన్ సింగ్ స్పీకర్ కాదు, కానీ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నా లెక్కలో ఇప్పటివరకు ఇండియాను పరిపాలించిన వాళ్ళలో, ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ. మొత్తం లెక్క చూసుకుంటే రిటర్న్స్ ఇచ్చిన అతను అసలు ఇది చూపించినాడు, కరెక్ట్గా డెలివరీ చేసిన మనిషి మన్మోహన్ సింగ్. అతను ఏమన్నా అందరూ యాక్సిడెంట్లే. ఇప్పుడు యాక్సిడెంటల్ కానివాడు పివి నరసింహారావు యాక్సిడెంట్లు, ఈయన యాక్సిడెంట్లు. ఒక్క నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప. రాజీవ్ గాంధీ యాక్సిడెంట్ ఆవిడ చచ్చిపోయింది కాబట్టి. అలా చూసుకుంటే అందరూ యాక్సిడెంట్లే. కానీ మన్మోహన్ సింగ్ నోట్లో మాట రాదు, అసలు మాట్లాడ్డు. ఎవరికి కావాలి మాట్లాడడానికి నాలుగు బోల్డ్ మంది ఉంటారు. రెండు మాట్లాడారంటే మేము మాడతాం. చంద్రబాబు నాయుడికి అవసరం ఏంటి? ఆయన ఎందుకు వెళ్ళాలి? ఎవరన్నా పంపించవచ్చు, మరి ఆయనే వెళ్తాడు, ఆయనే మాట్లాడతాడు. ఎందుకో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఆ మ్యాచ్ అవ్వలేకపోయాడు. కేసీఆర్కి మ్యాచ్ అవ్వలేకపోయాడు, అందుకే దుష్ఫలితాలు వచ్చాయి.